మన ఇండియాలో ఎలక్షన్స్ జరిగి మనం యుద్ధం గురించి పట్టించుకోవట్లేదు, కానీ యుద్ధం మరో రూపు తీసుకుంది. ఇరాన్కి సంబంధించినటువంటి పోర్టులన్నింటినీ కూడా సర్వనాశనం చేస్తున్నటువంటి అమెరికా. సో ఇప్పుడు ఇరాన్ పరిస్థితి ఎలా ఉంది? సర్వనాశనం అయిపోతుందా, సాగిలి పడుతుందా, కాళ్ళ మీద పడుతుందా, అమెరికాకి లొంగిపోతుందా అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్న నేపథ్యంలో ఇరాన్ మరోసారి తిరగబడిందట. అమెరికాకి సంబంధించినటువంటి కొన్ని షిప్స్ మీద అటాకులు చేసిందనమాట. ఇప్పుడు ప్రస్తుతానికైతే వీళ్ళిద్దరి మధ్య భారీ స్థాయిలో యుద్ధం నడుస్తున్నట్లుగా తెలుస్తోంది. అమెరికాపై ప్రతీకారంగా ఇరాన్పై వచ్చేసి ఇప్పుడు అమెరికా ముఖ్యంగా ఏంటంటే కేష్ మోడ్రేవ్ మీద దాడి చేస్తుంది అనమాట. అలాగే బందర్ అబ్బాస్ పై కూడా అమెరికా వైమానిక దాడులు అయితే చేస్తుంది. మరి మనకి సంబంధించిన పోర్ట్ కూడా ఒకటి ఉంది, దాన్ని చబహార్ పోర్ట్ అంటారు. మరి ఆ పోర్ట్ మీద కూడా అమెరికా దాడులు చేయబోతుందా? ఒకవేళ అది చేస్తే కనుక భారత రియాక్షన్ ఎలా ఉంటుందనేది తెలియాల్సి ఉంది. కానీ ఒకటైతే చెప్తాను, ఇరాన్ దగ్గర ఉన్నటువంటి న్యూక్లియర్ తయారు చేసేటటువంటి యురేనియం 60% ఎన్రిచ్డ్ యురేనియం ఉంది. అది 90% 95% దగ్గరికి వెళ్ళిపోతే కనుక వాళ్ళు వారి హెడ్లు తయారు చేస్తారు. సో అవి కనుక తయారైతే కనుక ప్రపంచానికి విపత్తే, చివరికి మనకు కూడా. ఉగ్రవాదుల చేతుల్లోకి అణ్వాయుధాలు వెళ్ళిపోతాయి. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు 450 కిలోల యురేనియంతో కూడా డర్టీ బాంబ్స్ అంటారు, వాటిని తయారు చేయొచ్చు, వాటిని తయారు చేసి వేయచ్చు కూడా. అవి ఒకేసారి బ్లాస్ట్ అవ్వకపోయినా కానీ ఆ రేడియేషన్ రిలీజ్ చేయించి ఆ దేశాలను నాశనం చేస్తాయి. సో ఈ అమెరికా ఒత్తిడి పెట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళేమో లొంగట్లేదు. అమెరికాకి సంబంధించిన నేవీ షిప్పుల మీద కూడా వాళ్ళు అటాకులు చేస్తూ ఉన్నారు. దీని ద్వారా గల్ఫ్ దేశాల మీద తీవ్ర ప్రభావం జరుగుతూ ఉంది. అలాగే పెట్రో డాలర్ వ్యవస్థ ఏదైతే ఉందో ఇది చిన్నాభిన్నం అవుతూ ఉంది. సౌదీ అరేబియా కూడా దీని నుంచి బయటకు వచ్చేస్తుంది. మొత్తానికైతే అమెరికా చేస్తున్నటువంటి యుద్ధం భారత్కి లాభమా నష్టం అంటే ప్రస్తుతానికైతే నష్టం. మరి భవిష్యత్తులో ఇది ఎటు దారి తీస్తుందో తెలియదు, కానీ ఇరాన్ని మాత్రం సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు లొంగట్లేదు.